కీర్తితం శ్రీరామ రామ రామేతి రమే. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ అందరికైతే వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు అండి. మీరందరూ వైకుంఠ ఏకాదశి బాగా జరుపుకున్నారని నేను అనుకుంటున్నాను. మరి నేను ఎలా జరుపుకున్నాను అనేది అయితే ఈ వీడియోలో మీకు చిన్న వ్లాగులను అయితే చూపిస్తాను. మరి ఫస్ట్ టైం ఎవరైనా నా వీడియో చూస్తే కనుక లైక్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు మార్నింగే నేను ఇలా ఫోటోలన్నీ అయితే శుభ్రం చేసుకొని క్లీన్ అయితే చేసుకొని దీపారాధన అయితే చేసుకున్నాను. యాక్చువల్గానైతే నేను ఈరోజు ముక్కోటి ఏకాదశి రోజు వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టి అలా స్పెషల్గా నేను పూజ చేసుకునేదాన్ని. కానీ ఈ సంవత్సరం నాకు కుదరలేదు. అందుకే దేవుని గుళ్ళో అయితే పూజ చేసుకొని దీపారాధన చేసుకొని స్వామివారికి అయితే ప్రసాదం పెట్టేసి పూజంతా అయిపోయాకనైతే మేము టెంపుల్కి వెళ్ళిపోయామన్నట్టు. ఈరోజు ఉత్తర ద్వారం ప్రవేశం కాబట్టి చాలామంది చాలా టెంపుల్స్లలో చాలా రష్ ఉంటుంది. అందుకే ఎక్కువ గాబరపడకుండా ఎప్పుడు వెళ్ళే టెంపుల్కే అలా వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నామన్నమాట. మరి మీరు కూడా ఈరోజైతే ఉత్తర ద్వారం దర్శనం చేసుకున్నారు, బాగా జరిగింది అనేది అయితే నేను అలా అనుకుంటున్నాను. ఇక్కడ శివలింగం అయితే నాకు కాశీ శివలింగము, అది నాకు ఒకరు ఇచ్చారు. అప్పటి నుంచి ఆ శివలింగానికి నేను ఇలా అభిషేకం చేస్తూ ఉంటాను. కానీ ఆ కాశీ దర్శనం ఎప్పుడు అవుతుందో కానీ తెలియట్లేదు. ప్రతి సంవత్సరం అనుకున్నప్పుడల్లా ఏదో ఒకటి అలా అంటే గుడ్ న్యూస్ తోటి అలా జరిగిపోతూ ఉంది. ఈ సంవత్సరం మేము అలాగే అనుకున్నాము. ఈ సంవత్సరం కూడా సడన్గా ప్రెగ్నెన్సీ కావడంతో ఈ సంవత్సరం కూడా పెండింగ్ అయింది. కాశీకి వెళ్ళాలి అని అంటే కాలభైరవం ఉంది, మనకు పర్మిషన్ అనేది ఉండాలట. బహుశా ఎప్పుడు రాసి పెట్టుందో కూడా తెలీదు, చూడాలన్నమాట. ఇలా ఇంట్లోనే నేను ఇలా పూజ అయితే చేసుకున్నాను. పెట్టాలి అని అనుకుంటే మనం బియ్యం పిండితోటి చెలిమిడి దీపాలు కూడా స్వామివారి దగ్గర పెట్టుకోవచ్చు. ఇక నేనైతే సింపుల్గా ఇలా పూజ చేసుకొని స్వామివారికి అయితే అటుకులు అంటే చాలా ఇష్టం కాబట్టి అటుకులు బెల్లము అలా ప్రసాదం పెట్టాను. లేదు అని అంటే మనము వడపప్పు పానకం కూడా స్వామివారికి చాలా ఇష్టము. అలా స్వామివారికి అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ పూజ అంతా అయిపోయాక రేయన్స్ లేవకముందే నేను పూజ చేసుకున్నాను. ఈ పూజ విషయంలో నాకు పెద్ద టాస్క్. అతను లేచిన తర్వాత పూజ చేస్తే అతను ఏడుస్తాడు, అయినా తప్పదు. ఎందుకనంటే తనని పట్టుకొని పూజ చేయాలని అంటే చాలా టైం పడుతుంది. అలా మార్నింగే ఇలా పూజ అయితే కంప్లీట్ చేసేసుకొని అయితే మేము టెంపుల్కి అయితే రెడీ అయిపోయాము. ఆలోపు రేయన్స్ కూడా లేచి వాళ్ళ నాన్ననైతే రెడీ చేస్తున్నాడు. ఈరోజైతే టెంపుల్స్ అన్నీ చాలా కలకలలాడుతూ ఉంటాయి. ఎంత బాగా కనబడతారనంటే నిజంగా స్వామివారికి కూడా అలంకార ప్రియుడు కాబట్టి అలా టెంపుల్స్ అయితే అలంకరణతోటైతే ఉంటుంది. మాకు దగ్గరలోనే వెంకటేశ్వర స్వామి అంటే సత్యనారాయణ స్వామి టెంపుల్ ఉంటుంది కాబట్టి మేము ఎప్పుడు అక్కడికి వెళ్తాము. ఈలోపైతే ఇక పూజ అయిపోయి ఫోటోలకైతే నైవేద్యం అలా పెట్టేశాను. రేయన్స్ కూడా లేవడం కూడా జరిగింది, ఫ్రెష్ అప్ అయ్యిండు. ఇక వెయిట్ చేస్తున్నాడు. గోవింద పోదాము అంటే తను ఎంత యాక్టివ్గా ఉంటాడో పోనీకి. అలా మేమైతే టెంపుల్కి అయితే వెళ్ళాము. ఈరోజు ముక్కోటి ఏకాదశి కాబట్టి మనకు సంవత్సరంలో వచ్చే ఏకాదశిల కంటే ఈరోజు ఒక్కరోజు ఉపవాసం ఉన్నా కానీ మనకు అంత పుణ్యం కలుగుతుంది. కానీ ఈరోజైతే నేను ఉపవాసం అయితే లేను. టెంపుల్కి అయితే వచ్చాము. చాలా బాగా అలంకరణతో అయితే ఉందండి, నిజంగా బాగా అనిపించింది. ఇది సత్యనారాయణ స్వామి టెంపుల్ అంటే దిల్సుఖ్నగర్లో ఉంటుంది. మనకు ఉత్తర ద్వారం ప్రవేశం కాబట్టి యాక్చువల్గా ఇక్కడ నుంచి వీళ్ళు సెట్ చేస్తారు. నార్మల్గానైతే ఇంతకుముందు చూపించాను కదా, మనకు అక్కడ నుంచే డైరెక్ట్ స్వామివారి దర్శనం అయితే ఉంటుంది. ఈరోజు మాత్రం స్పెషల్గా ఇక్కడ నుంచి ప్రతి సంవత్సరము కొత్తగా అసలు అలంకరణతోటే ఉంటుంది. లాస్ట్ ఇయర్ కూడా నేను ఒక వీడియో చేశాను, ఒకవేళ చెక్ చేస్తే కనుక ప్లేలిస్ట్లో ఉంటుందండి, ఒకసారి చూసేయండి. లాస్ట్ ఇయర్ కూడా చాలా బాగా డెకరేషన్ చేశారు. ఈరోజైతే టెంపుల్స్ అన్నీ చాలా ఫుల్గా రష్ ఉంటుంది. ఇలా మేము మార్నింగే టెంపుల్కి అయితే దర్శనానికి అయితే వచ్చాము. లాస్ట్ ఇయర్ రేయన్స్ చాలా చిన్నగా ఉండే. నేను కంపల్సరీ ఒక ఫెస్టివల్ వస్తుంది అని అంటే నా వీడియో నేనే రేయన్స్ ఎలా ఉన్నాడు అని నేను అలా చూసుకుంటాను అన్నట్టు. యాక్చువల్గా
రేయాన్స్ గురించే ఈ ఛానల్ అనేది పెట్టడం అయితే జరిగింది. తన ఎదుగుదల అనేది నాకు అలా గుర్తుండిపోవాలన్నట్టే నేను ఈ ఛానల్ అయితే క్రియేట్ చేసుకున్నాను. ప్రతి పండగప్పుడు నేను అలా బ్యాక్‌కెళ్ళి రేయాన్స్‌ని చూసుకొని మళ్ళీ కొత్తగా ఇలా వీడియో అయితే తీస్తానన్నట్టు. ఇలా మనం ముందుకు పోగానే శ్రీకృష్ణుడైతే ఇలా నాగపడగ మీద అలా నిలబడైతే మంచిగా అలా సెట్ చేశారు. లోపలికి మనం ఎంట్రన్స్ కాగానే వినాయకుడు విగ్రహం అయితే అలా ఉంటుంది. తర్వాత మళ్ళా స్టెప్స్ తోటి అలా పైకి వెళ్ళగానే మనకి ఇక్కడ శ్రీకృష్ణునితోటి అయితే ముగ్గన్న అలా వేశారు. ఇక్కడ లాస్ట్ ఇయర్ గోదాదేవి ముగ్గు అలా వేసినట్టున్నారు, లేకపోతే శ్రీకృష్ణునిదన్నా వేశారు. మెయిన్ గోదాదేవి కళ్యాణం కూడా జరుగుతుంది కాబట్టి అలా టెంపుల్స్ అన్నీ చాలా చాలా బిజీగా ఉంటాయి. అలా మనము లోపలికి వెళ్ళగానే ఇక్కడ 7 ద్వారాలు అయితే మనకు ఉంటాయి. మనకు నేమ్స్తో పాటు ఆ ద్వారాలకైతే ఇలా నేమ్స్ అయితే క్లియర్గా రాస్తారు. అలా 7 ద్వారాల నుంచి మనం అలా లోపలికి వెళ్ళడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనం అర్చన చేసుకునే వాళ్ళందరూ ఇక్కడ ఆపేస్తారు అన్నట్టు. మేము అక్కడ ఈరోజు మంచి రోజని అలా అర్చన చేసుకోనీకైతే అలా వెయిట్ చేస్తున్నాము. ఒకటేసారి చాలామందికి అర్చన అలా వెయిట్ చేసి ఒకటేసారి అర్చననైతే చేస్తున్నారన్నమాట. అలా కొద్దిసేపు ఉన్నాక మేమైతే అర్చననైతే చేసుకున్నాము. అలా అక్కడ దర్శనము అర్చన అయిపోయాక ఇలా లోపలికి అయితే స్వామివారి దర్శనం చేసుకోనీకైతే దారైతే ఉంది. ఇక్కడ సత్యనారాయణ స్వామి చాలా బాగా జరుగుతాయండి. ఇక్కడ వ్రతాలు అయినా ఏవైనా కానీ చాలా బాగా జరుగుతాయి. ఇది సత్యనారాయణ స్వామి టెంపుల్. ఈరోజు మొత్తము సత్యనారాయణ స్వామిని గంధంతో అలా అలంకరించి డ్రై ఫ్రూట్స్ తోటి అయితే అలా అలంకరించారు. తర్వాతనైతే అక్కడ దర్శనం చేసుకొని ప్రసాదం తీసుకొని అయితే రిటర్న్ అయితే మేము ఇంటికి వెళ్ళిపోయాము. ఈరోజు ఉత్తర ద్వారం దర్శనం అయితే మాకు ఇలా జరిగిందండి. చాలా బాగా జరిగింది. మేము అక్కడ దిగిన ఫొటోస్ అయితే మీకు షేర్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎలా జరుపుకున్నారు అనేది అయితే కామెంట్ చేయండి. ఓకే అండి.